చర్యలు తీసుకోవట్లేదు అనడం కరెక్ట్ కాదండి. ఒక ఉదాహరణ చెప్తా. నిన్న అంబటి రాంబాబు పులివెందల ఎన్నికల సందర్భంగా ఎక్కడో బెంగాల్లో జరిగినటువంటి ఒక వీడియోని తీసుకొచ్చి పెట్టాడు. పెట్టి ఇక్కడేదో రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. దొరికాడు, కేసు పెట్టారు. దానికి ముందు అనేక సందర్భాల్లో వైసీపీ సోషల్ మీడియా టీం కానీ రకరకాల వ్యక్తులు కానీ పెట్టినటువంటి పోస్టింగుల మీద కేసులు పెట్టాం. కేసులు పెట్టకుండా ఎక్కడా కూడా వదిలిపెట్టట్లేదు. ఇంకా కూడా ఫాల్స్ ప్రాపగండా, పనిగట్టుకుని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నాలు ఎవరు చేసినా సరే ప్రభుత్వం వారిపైన కఠినంగానే ఉంటుంది, కేసులు పెట్టి తీరుతుంది. రెండోది వీకే గారు, వీళ్ళ వికృత చేష్టలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయో ఇవాళ మనం ఎంత డిబేట్ చేసుకుంటా ఉన్నామో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చూసి అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాక్షస మోకుంది, వాళ్ళు పనిగట్టుకుని ఇదే చేస్తూ ఉంటారు. వాళ్ళని తోలొలిచి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అమరావతి విషయంగా కానీ లేకపోతే ఇంకొక అంశంలో కానీ దేనిపైనా కూడా కన్స్ట్రక్టివ్గా ఒక డిబేట్కి వచ్చేటటువంటి ధైర్యం, సాహసం వాళ్ళకి లేదు. ఇదే పందాలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ మా సైడ్ నుంచి మేము లీగల్గా ఏం చేయాలో చేస్తాం. రెండోది వీకే గారు, ఇందాక బాలకోటయ్య అన్న చెప్పినట్టు ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మహానగరం అయినా తీసుకోండి, ఏదన్నా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు, భారీ వర్షాలు కురిసినప్పుడు ఒక రోజో 2 రోజులో 3 రోజులో నీళ్లు నిలవటం అనేది సర్వసాధారణం. అది పడిన వర్షం పడినట్టు ఎక్కడా కూడా భూమిలో ఇంకిపోయి ఒక అరగంటకో గంటకో నీళ్లు మాయమైపోయేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. ఇవాళ క్లౌడ్ బర్స్ట్ కానీ పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడినప్పుడు ముంబై ఉంది, ఈ రోజుకి ప్రతి సంవత్సరం మునిగిపోతూనే ఉంటుంది. అది నివసించినటువంటి యలహంక ఉత్తరాఖండ్ లో చూస్తూ ఉండగానే నది ఊరి మీదకి వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది. నిన్న కాశ్మీర్ లో క్లౌడ్ బర్స్ట్ మొత్తం 70 మంది చచ్చిపోయారు. నిన్న కాశ్మీర్ చనిపోయారు, జమ్మూ కాశ్మీర్లో. అంటే ఇవాళ నేచర్స్ ఫ్యూరీ ఆ రకంగా, అంటే క్లైమేట్ చేంజ్ వల్ల కొంత ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. అయినా సరే అమరావతి విషయానికి వచ్చి ఇవాళ 2-3 లిఫ్ట్ ప్రాజెక్టులు పెట్టి స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పక్కాగా ప్లానింగ్ జరుగుతూ ఉంది, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి అమరావతికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. వీళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని లేనిపోని అబాండాలు వేసినా, దుష్ప్రచారాలు చేసినా కానీ ఇవాళ అమరావతికి వచ్చినటువంటి నష్టం ఏం లేదు. రెండోది వీకే గారు, ఇవాళ ఊరికిన ఇప్పుడే మన డిబేట్ చూసి మా ఆర్టీసీ మిత్రులు నాకు కన్క్లూడ్ చేస్తాను, ఒక మెసేజ్ పెట్టారు. సార్, పులివెందల డిపో నుంచి ఇవాళ నుంచి 89 బస్సుల్లో మహిళలు ఫ్రీగా వెళ్ళబోతా ఉన్నా సార్. ఎక్స్ప్రెస్ 28, పల్లె వెలుగు 49, అల్ట్రా పల్లె వెలుగు 12, మొత్తం 89 బస్సులు పులివెందల డిపో నుంచి మహిళల్ని ఉచితంగా ఈ రోజు నుంచి తీసుకువెళ్ళబోతా ఉన్నాయి సార్ అని మా ఆర్టీసీ కార్మిక పరిషత్ మిత్రులు మెసేజ్ పెట్టారు. నాకెవరో ఏ మెసేజ్ పెట్టారంటే, ఎందుకండి ఏ టాపిక్ తీసుకున్నా కూడా అంటే నాకు ఇందాకే వచ్చింది, ఎందుకులే చెప్పడం మీరంటే నాకు చెప్పాల్సి వస్తుంది. ఏది తీసుకున్నా కూడా జగన్ అని, ఎందుకు జగన్ గురించి ఎక్కువ మాట్లాడడం అవసరమా ఇంకా నాకెవరో పెట్టారు. అంటే డిఫరెంట్ సార్, డిపాజిట్ పోగొట్టుకున్నాడు కదా పాపం. నిజంగా కూడా అదే ఒపీనియన్ ఉంది. కాదు నిజంగా అదే ఒపీనియన్ ఉంది. నేనేం ఊరికే అన్నా, నాకు వచ్చిన మెసేజే చెప్తున్నా. నేను ఆయన గురించి ఎందుకండి ఎక్కువ మాట్లాడతారు. ఇటు సందర్భం వచ్చింది కాబట్టి కాదన్నా, నువ్వు అన్నావని కాదు, మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ ఎందుకు ఆయన గురించి మాట్లాడడం, ప్రజలు వదిలేసిన దీని గురించి అని. రైట్, ఈ అమరావతి మీద ఈ జరుగుతున్న విష ప్రచారం 3 minutes తీసుకుంటా సార్.